క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 15వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా దేవుణ్ణి నమ్మినప్పటికీ ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులను, బంధుమిత్రులను, పిల్లలను, మనకు తెలిసిన వారిని, మన పైనున్న వారిని ఆధారం చేసుకుని వారి సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం, వారి తోడు కోరుకుంటూ ఉంటాం. నా ప్రియులారా, ఈ లోకంలో మనుష్యులు ఎక్కువ కాలం మనతో ఉండలేరు. వారి తోడు శాశ్వత కాలం మనకుండదు. ఎందుకంటే ఏ మనిషి నిత్యుడు కాదు, ఏ మనిషి శాశ్వతమైన జీవం కలిగిన వాడు కాదు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. అలాగ మనుషులందరూ చనిపోతారు. అయితే దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు, నిత్యుడైన వాడు. ఈ లోకములో ఉన్నవి, లోకంలో ఉన్నవారు ఎవరూ